పాముకు పాలు పోసి పెంచితే ఏ రకంగా కాటేస్తుందో అదే పంతాలో ఇవాళ మజ్లిస్ పార్టీ కాచుకుంటుంది. సుప్రీంకోర్టు లో జరిగే ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఎన్నిక. ఇది కొంతమంది వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదు. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు మార్పు. ఈ రెండు పార్టీల పట్ల విసిగిపోయిన వాళ్ళు జూబ్లీస్ ఎన్నిక దీన్ని ఒక సవాల్గా తీసుకోవాలి. ఇక్కడ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు బీజేపీని బలపరచడానికి, బీజేపీని ఈ రాష్ట్రంలో గెలిపించడానికి. ఓవైసీ యొక్క కనుసన్నలోనే ఈ ప్రభుత్వాలు గతంలో నడిచాయి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి, భవిష్యత్తులో కూడా నడిపించడానికి కుట్రలు పడుతున్నారు. కాబట్టి ఆ కుట్రలు భగ్నం చేయడానికి అంది వచ్చిన అవకాశం. ఇలా హైదరాబాద్ చూస్తాం, బాధేస్తాం. ఇవాళ పూర్తిగా డ్రగ్ కల్చర్ హైదరాబాద్ మొత్తం పదార్థాలు ఇవాళ అడుగడుగున బస్తీలో వాడవాడలో ఇవాళ ఏ రకంగా పెరిగిపోతాం. గన్ కల్చర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే 500 హత్యలు జరిగినాయంటే ఇవాళ పోలీసులను హత్య చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదంటే ఇవాళ గోరక్షకులు కూడా ఇవాళ కనీసమైన భద్రత లేదు. చాలగట్లో ఒక డీసీపీ మీదనే కత్తితో దాడి. పూర్తిగా శాంతి భద్రత ఈ రాష్ట్రంలో క్షీణించిపోయింది. కేవలం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదు, లేదా ఈ రెండు పార్టీలు ఏదైతే ఉన్నాయో మధ్య కొమ్ము కాసే పార్టీల మధ్య జరిగే ఎన్నిక కాదు. ఇది హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముడిపడిన ఎన్నిక. కాబట్టి నిరంకుశ పాలన రజాకారుల ఆదరాలు తెలంగాణ జాతి, హైదరాబాద్ ప్రజలు ఏ రకంగా మత కలహాల మీద రాజకీయాలైనటువంటి మజ్లిస్ పార్టీ దాన్ని ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యము, సత్తా, సాహసము ఒక బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఉందనే విషయాన్ని ఈ ఎన్నికల్లో ప్రజలు చెప్పాల్సిన బాధ్యత నాయకులుగా, కార్యకర్తలుగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తారు. ప్రతి నాయకుడు ఎవరైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, రాష్ట్ర నాయకులైనా, కార్పొరేటర్లైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మానసికంగా మనం వాళ్ళను తయారు చేసిన బాధ్యత ఉందనే విషయాన్ని చెప్తూ ఇంటింటికి వాస్తవ విషయాలు చెప్పండి. జరగబోయే ప్రమాదాలు, జరుగుతున్న పరిణామాలు ఏ రకంగా ఇవాళ హైదరాబాద్ ఏ రకంగా అడ్డాగా మారుతున్నదో, రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఈ మోదీ గారి మీద ఉన్నటువంటి విద్వేషం, బీజేపీ మీద ఉన్నటువంటి ఆక్రోషం ఈ దేశం మీద చూపిస్తున్నారు. ఎందుకంటే మోదీ గారు, బీజేపీ పదే గెలుస్తూ వస్తున్నారు ప్రజల విశ్వాసం పొంది. కాబట్టి ఈ దేశం మీద, ఈ దేశం ఆర్మీ మీద, మిలిటరీ మీద ఏ రకమైనటువంటి మరి వారు వాదనలు తీసుకొచ్చి వాళ్ళని క్షులకన చేస్తున్నారో మొత్తం సమాజం గమనిస్తుంది. కాబట్టి దానికి మనం కార్యకర్తగా మనమే బాధ్యులుగా ఈ ఎన్నికల్లో పూర్తి బాధ్యత తీసుకొని పనిచేస్తారని కోరుకుంటూ